చావవే చావు. నిన్ను బ్రతకనివ్వను. చావవే చావు. నన్నే మోసం చేస్తానే. నిన్ను బ్రతకనివ్వను. చంపేస్తాను. ఇప్పుడే నీ బండారం మొత్తం తేజకు చెప్తానే. చెప్పేస్తాను. ఎవరే నీకు అత్తయ్య? అలా పిలిచావంటే చంపేస్తాను. నీలాంటి పాపిష్టి దాంతో నేను మాట్లాడనే. నీ సంగతి తేల్చేస్తాను. ప్లీజ్ నేను వదలను. దాము దాము ఏమైందిరా చంద్ర? ఎందుకంత గట్టిగా అరిచావు? దాముకేదో ప్రమాదం జరిగినట్టుగా పీడకలొచ్చిందమ్మా. దమయంతికి ప్రమాదం జరగడమా? అది కల్లో జరుగుతుందేమో గాని వాస్తవంలో జరగదురా. నిజానికి ప్రమాదం అంటూ వస్తే నీ పెళ్ళాం వల్ల ఎవరికైనా రావాలి కాని నీ పెళ్ళానికి మాత్రం రాదు. దాము మూర్ఖురాలేనమ్మా, కానీ తనది చిన్నపిల్లల మనస్తత్వం. ఒక్కసారి ఎవరినైనా నమ్మింది అంటే గుడ్డిగా వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకుంటుంది. నీ పెళ్ళాం మూర్ఖత్వం మొండితనం ఎక్కువ రోజులు నిలబడవురా. మనం అనుకున్నట్టు అన్నీ సర్దుకుని అందరం కలిసి ఆనందంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది. దమయంతికి ఏం కాదు. నువ్వేమీ ఆలోచించకుండా పడుకోరా. పడుకో. యాదగిరి, దస్తగిరి, ఎక్కడ చచ్చారా? రండ్రా, ఎవరో వచ్చారు. అయ్యో దమయంతి గారు, దమయంతి గారు. అయ్యో లేవండి దమయంతి గారు. చెప్పండి, దీన్ని తీసుకెళ్లి లోపల పడేయండి. తీసుకెళ్లి లోపల కట్టి పడేయండి. వదిలిపెట్టుంటే ఏంటి మధు, మీ అత్తయ్యని అలా కొట్టేశావు? ఇవిని కొట్టి పడేయకపోతే ఇంటికి వెళ్లి తన ఇద్దరి కొడుకులకి ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది. అప్పుడు మన గుట్టు రట్టయిపోతుంది. మీకు పర్వాలేదా సార్? అమ్మో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. అలా జరగకూడదని దీన్ని కొట్టి పడేశాను. కొట్టి పడేసావు సరే, ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమని చెప్తావు? ఏదో ఒకటి చేసి నేనే మేనేజ్ చేస్తాను. మీరేం కంగారు పడకండి. నా పెద్ద కోడలు నీలాగా దిగజారుడు మనిషి కాదు. నీలాగా తప్పుడు మనిషి కాదు. మధు గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అసలు. మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి పో. వెళ్ళండి. సింధు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళం వేరువేరు ఇళ్లల్లో ఉంటూ విడిపోయాం. మళ్ళీ జీవితంలో అందరం ఒకే చోట ఉండే అవకాశం వస్తుందా రాదా అని ఆలోచిస్తున్నాను భాగ్యం.
ఎందుకు సింధు సంబంధం లేనివి లేనిపోయినవన్నీ మీదేసుకుని మనసు పాడు చేసుకుంటావు? నీ పిల్లలు నీ భర్త ఇప్పుడు నీతోనే ఉంటున్నారు. యష్ని నీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలో, నీ జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలా అని ఆలోచించు. మీ అత్తతో పాటు నువ్వు అక్కడే ఉంటే అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలతో నిన్ను వేధిస్తూ ఉంటుంది. ఇప్పుడిక్కడ నీకు దొరికే చిన్నపాటి సంతోషాలు, ప్రశాంతత అక్కడ మచ్చుకైనా దొరకవు. అత్తపోరు పోయినందుకు ఆనందపడు. నీ భర్త పిల్లలతో జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? మావయ్య అత్తయ్యకి దూరమైనా నాకెందుకులే అని పట్టించుకోకుండా నా భర్త పిల్లలతో నేను జీవితాన్ని ఎంజాయ్ చేయాలా? ఆ మాట అనడానికి నీకు మనసెలా వచ్చింది భాగ్యం? ఏ ఆడపిల్లకైనా పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చిన తర్వాత అదే పుట్టినిల్లవుతుంది. అత్త మావలే అమ్మ నాన్నలవుతారు. అత్తయ్య మావయ్య సంతోషంగా కలిసి ఉండకపోతే నేను నా భర్త కలిసున్నా ఏం ప్రయోజనం చెప్పు? నా భర్త తల్లిదండ్రులు నా వాళ్ళు కాదా? వాళ్ళని ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత కోడలిగా నాది కాదా? వాళ్ళ అమ్మా నాన్నలు విడివిడిగా ఉంటూ బాధపడుతూ ఉంటే యష్ నాతో పిల్లలతో ఎలా భాగ్యం సంతోషంగా ఉంటాడు? ఆ మధు రేపు ప్రాజెక్ట్ని ఏదైనా ముంచేస్తే ఎవరికి చెప్పు చెడ్డ పేరు? నా భర్త కాదా? నా అత్తారింటి పరువు పోదా? నా భర్తకు చెడ్డ పేరు వస్తుందని, నా అత్తారింటి పరువు పోతుంది అని తెలిసినా నేను తెలియనట్టుండాలా? నా భర్త గెలిస్తే నేను గెలిచినట్టు కాదా? నా అత్తయ్య మావయ్య కలిసి సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టు కాదా? కుటుంబం అంటే కేవలం భార్య భర్త పిల్లలు మాత్రమే కలిసి ఉండడం కాదు భాగ్యం. అందరం కలిసి ఉంటేనే అది కుటుంబం అనిపించుకుంటుంది. నా వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా నేను మాత్రం నా వాళ్ళ మంచి కోసమే ఆలోచిస్తాను. నిన్ను ద్వేషించేవాళ్ళ మంచి నువ్వు కోరడమేంటి? నీకేమైనా పిచ్చా అని అందరూ నీలాగే అనుకోవచ్చు. ప్రేమను పంచుకుంటూ పోతే మనల్ని ద్వేషించేవాళ్లు కూడా ఏదో ఒకరోజు మనల్ని అర్థం చేసుకుని అభిమానిస్తారు భాగ్యం. నువ్వు మా తరంలో పుట్టాల్సిన దానివే, పొరపాటున ఈ తరంలో పుట్టావు. మీ అత్తయ్యలాగే నువ్వు అంతే, మారవు. మధు, ఇవిగో టాబ్లెట్స్. పద. మా అత్తయ్య ఎప్పుడు కాన్షియస్లోకి వస్తుంది? వస్తుంది. ఇంకా సేపట్లో మీ అత్తయ్య తప్పకుండా స్పృహలోకి వస్తుంది. తన ప్రాణానికేం ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం లేదు. అయినా అలా ఇలా కొట్టావే? ఆ టైంలో మా అత్తయ్య నాపటానికి నాకు వేరే దారి కనపడలేదు. హెడ్కి ఇంజూరీ చిన్నదైంది కాబట్టి సరిపోయింది. అదే పెద్దదయ్యుంటే ప్రాణాలే పోయిండేవి. ఎంత ఫోర్స్తో కొడితే ఎంత ఇంజూర్ అవుతుందో ఆ మాత్రం తెలీదా ఏంటి? అన్నిటిలో ఆరితేరిందానివే నువ్వు. అది సరే, మీ అత్తయ్య స్పృహలోకి వచ్చిన తర్వాత ఆదిపరాశక్తిలా నీ మీద విరుచుకుపడుతుంది. ఎలా మేనేజ్ చేస్తావామని? నీకు భయం వేయడం లేదా? తెగువ తెలివి తప్ప భయం అనేది నా మనసులోనే ఉండదు. మా అత్తయ్యని ఎలా మేనేజ్ చేయాలో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాను. అదంతా నేను చూసుకుంటాను. కానీ నువ్విచ్చిన ఈ టాబ్లెట్స్ మా అత్తయ్యని మత్తులో ఉంచుతాయా లేదా అది మాత్రం చెప్పు చాలు. ఆ టాబ్లెట్స్ వేస్తే మత్తు ఎక్కుతుంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుంది. ప్రతి 24 గంటలకి ఒక టాబ్లెట్ వేస్తూ ఉండాలి. కొంచెం జాగ్రత్తే. మరీ హెవీ డోస్ అయితే ప్రాబ్లం అవుతుంది. సరే, చెప్పావు కదా, ఇంక నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు.
వస్తాను. రోజుకొక్కసారైనా అమ్మ కాల్ చేసి మాట్లాడమని చెప్పింది. అమ్మకు ఫోన్ చేద్దాం. ఏమై ఉంటుంది అమ్మకి? అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? రాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటే ఏమై ఉంటుంది? భాగ్యం. థ్యాంక్స్ అమ్మా. మావయ్య. థ్యాంక్ యూ అమ్మా. నానా, నానా, ఏమైంది యష్? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నానా, రాత్రి నుంచి అమ్మకు ఫోన్ చేస్తుంటే అమ్మ అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ బ్యాక్ కూడా చేయట్లేదు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. అమ్మ అసలే ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతుంది. అమ్మ హెల్త్ కూడా బాగోలేదు. నేను వచ్చేటప్పుడే పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడింది. అమ్మకేమన్నా అయిందేమోనని నాకు టెన్షన్గా ఉంది నాన్న. ఒక్కసారి మనం ఇద్దరం వెళ్ళి చూసొద్దాం నాన్న. ఎరా, నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఓ కొత్త డ్రామాకి తెరలేపేవా? నానా, నీకు నేను ముందే చెప్పాను, మీ అమ్మ పొగరు తగ్గి నన్ను క్షమించమని అడిగితేనే నేను వస్తాను అని. నానా. ఒరే మనవడా, మీ అమ్మకి ఏమవుతుందిరా? ఏవీ కాదు, అదక్కడ నిక్షేపంగా ఉంటుంది. నువ్వేం దిగులు పడకు. నువ్వు మీ అమ్మకి చెప్పకుండా ఇక్కడికి వచ్చావని ఆ కోపంతోనే నీ ఫోన్ ఎత్తట్లేదేమో. ప్రేయేష్, నేనిక్కడికొచ్చి ఇన్ని రోజులైంది కదా. నా భర్త ఇంతవరకు నన్నెప్పుడు వదిలి వెళ్ళలేదు కదా. మొదటిసారి వెళ్ళాడు, అక్కడ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని ఒక్కసారైనా నాకు ఫోన్ చేసి మాట్లాడిందారా మీ అమ్మ? లేదు. ఎంత తలపొగర్రా మీ అమ్మకి. ఎదుటి వాళ్ళు తల ఉంచాలే తప్ప తాను మాత్రం తల దించదు. నువ్వు భయపడ్డట్టు మీ అమ్మకేం జరగదులే. టెన్షన్ పడకుండా హ్యాపీగా నీ భార్య పిల్లలతో ఉండు. యష్, ఇన్నిసార్లు ఫోన్ చేసినా అత్తయ్య ఒక్కసారి కూడా మాట్లాడలేదు అంటే ఇదేదో డౌట్ పడాల్సిన విషయమే. యష్ అంటే దాముకి ఇష్టమే కదా. వాడు ఫోన్ చేసినా ఎందుకు మాట్లాడట్లేదు? దాముకి నేను ఫోన్ చేసి చూస్తాను. ఇది జన్మకు మారదు. మధు, మధు, ఏమైంది తేజ? ఎందుకింత హ్యాపీగా ఉన్నావు? మామూలు హ్యాపీ కాదు మధు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 100% నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. మన అకౌంట్లో లక్షలు వచ్చి పడుతున్నాయి. అప్పుడే ఏమైంది తేజ? కొన్ని రోజులు వెయిట్ చేయి, కోట్లకి కోట్లు వస్తాయి. అవును, బ్యాంక్ లోన్ స్టేటస్ ఏంటి? నువ్వు చెప్పినట్టే బెంగళూరుకు వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ని కలిశాను. లోన్ కూడా అప్లై చేశాను. అది కూడా రేపో ఎల్లుండో క్లియర్ అయిపోతుంది. మన లైఫ్ స్టైల్ మారిపోబోతుంది.
నాకు చాలా హ్యాపీగా ఉంది మధు. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఈ విషయం అమ్మతో కూడా చెప్తాను. అమ్మ ఎక్కడ కనిపించట్లేదు. రూమ్ లో ఉందా? అమ్మా తేజ నీకొక విషయం చెప్పాలి. తర్వాత చెప్పచ్చులే మధు, ముందు అమ్మకి నేను ఈ విషయం చెప్పాలి. అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా తేజ ఆగు. అమ్మా తేజ అమ్మా తేజ అమ్మా 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 మధు, అమ్మకేమైంది? తలకా కట్టేంటి? అది తేజ అది మాట్లాడేంటి మధు? మా అమ్మకి ఏం జరిగింది? తేజ ఒక్క నిమిషం ఇట్రా, నీతో మాట్లాడాలి. మధు, రా అమ్మకేమైంది? మధు, ముందు రా. అమ్మకేమైంది? రా. మధు, ఏమైంది అసలు మా అమ్మకి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నువ్వు టెన్షన్ పడుకు తేజ. నేనే మీ అమ్మ తల మీద కొట్టాను. మధు, మా అమ్మని నువ్వు కొట్టావా? అవును. మా అమ్మని ఎందుకు కొట్టావు? మా అమ్మ ఏం చేసింది మధు? చెప్పు మధు, చెప్పు, ఎందుకు కొట్టావు? తేజ తేజ కూల్ కూల్. జరిగిందంతా మొత్తం చెప్తాను, కూల్గా ఉండు. నిన్న రాత్రి నేను పొలిటీషియన్ని కలవటానికి ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళాను. అక్కడ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని మనం ఎలా స్కామ్ చేయబోతున్నామో, జనాల డబ్బుని ఎలా మన అకౌంట్లోకి మళ్లించుకోబోతున్నామో అనేది డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. ఇంతలో సడన్ గా ఆ జర్నలిస్ట్ స్వాతి మీ అమ్మని తీసుకుని అక్కడికి వచ్చింది. మీ అమ్మ మన ప్లాన్ అంతా వినేసింది తేజ. వెంటనే ఈ విషయాన్ని మీ తమ్ముడితో చెప్పి నిన్ను నన్ను ఈ ఇంట్లో నుంచి మెడపెట్టి బయట గెంటేస్తాను అంది. మన స్కామ్ విషయం మీ తమ్ముడికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని. ఆ టైంలో నాకు వేరే ఆప్షన్ లేక అత్తయ్య గారి తల మీద గట్టిగా కొట్టాల్సి వచ్చింది. అత్తయ్య గారిని కొట్టినందుకు నాకు బాధగానే ఉంది తేజ, కానీ ఏం చేయను. నిన్ను ఈ ఇంటి మహారాజుని చేస్తానని నీకు మాటిచ్చాను. నిన్ను అవమానించిన వాళ్ళ చేత నిన్ను వాళ్ళందరూ పొగిడేలా చేస్తానని నీకు హామీ ఇచ్చాను. నువ్వు ఈ ఇంట్లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి నీకు మళ్ళీ దక్కేలా చేస్తాను అని చెప్పాను. అత్తయ్య మీ తమ్ముడికి నిజం చెప్తే నిన్ను గొప్పవాణ్ణి చేయాలి అన్న నా ఆశయం చచ్చిపోతాయి తేజ. అందుకే అత్తయ్య గారిని నీకోసం, కేవలం నీకోసం, నా భర్త గొప్ప స్థాయికి ఎదగడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఎలా చేయాల్సి వచ్చింది తేజ. అంతే. ఊరుకో మధు, బాధపడకు. నువ్వేం కావాలని చేయలేదు కదా, నా కోసం చేసావు. ఏం కాదులే. అత్తయ్య ప్రాణానికి ఏం ప్రమాదం లేదు తేజ, కానీ ఒక్కటే ప్రాబ్లం. ఏంటది? మీ అమ్మ గాని నార్మల్ స్ప్రోలోకి వస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. పొరపాటున ఎక్కడైనా ఎవరితోనైనా మీ అమ్మ జరిగింది నోరు విప్పి చెప్తే ఇప్పటి వరకు మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మనం కోట్లు సంపాదించి మీ ఆస్తి మొత్తం నీ చేతికొచ్చేంత వరకు మీ అమ్మ నిజం చెప్పకుండా మనిద్దరం మేనేజ్ చేయాలి. మీ అమ్మ నిజంగానే పిచ్చిదయ్యిందని మీ తమ్ముణ్ణి నమ్మించే బాధ్యత నీదే తేజ. సరే మధు, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది తేజ.
నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? దాన్ని ఇంట్లో నుంచి పంపించేసేరా. నువ్వు చేసిన పాడు పనికి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయడం కాదే, ఇక్కడే నీ ప్రాణం తీసేయాలి, నిన్ను చంపేయాలి, చంపేయాలి. ఈ మధు మంచిది కాదురా. మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే, వెళ్ళిపో.